ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ను సిబిఐ అధికారులు విచారించారు. దాదాపు ఆయనను 12 గంటల పాటు విచారించారు. సతీష్కు సంబంధించిన డైరీలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను, పలు సీడీలను తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఆయేషా మీరా హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కోనేరు సతీష్ చెబుతున్నారు. నార్కో పరీక్షలకు కూడా సిద్ధమంటున్న ఆయనతో మా కరెస్పాండెంట్ వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్య కేసు 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. తొలుత సత్యంబాబును నిందితుడిగా ప్రకటించినప్పటికీ కూడా హైకోర్టులో ఆ కేసు వీగిపోవడం, సత్యంబాబు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో సిబిఐ రంగంలో దిగింది. గత కొంతకాలంగా ఈ ఆయేషా మీరా హత్య కేసుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ కొనసాగుతుంది. ఈరోజు కృష్ణా జిల్లాలో అటు సత్యంబాబును, ఇటు అలాగే మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ వీరి ఇద్దరి నివాసాల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేసింది. అయితే మనం ఇప్పుడు గోడవల్లిలోని కోనేరు సతీష్ దగ్గర ఉన్నాం. మొత్తం ఈరోజు సిబిఐ అధికారులు చేపట్టిన విచారణ, అదేవిధంగా ఈ మొత్తం కేసులో ఎందుకు ఆయన పేరు ప్రధానంగా వినపడుతున్న అంశాలపై స్పందించేందుకు మన దగ్గర కోనేరు సతీష్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. చెప్పండి, పుష్కర కాలంగా ఆయేషా మీరా పేరు వినపడినప్పుడల్లా కోనేరు సతీష్ పేరు కూడా వినపడుతుంది. అంటే మీరు ఎట్లా చూస్తారు, ఎందుకు ఇంత నిందమోయాల్సి వస్తుంది, మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయేషా మీరా హత్య జరిగిన బిల్డింగ్ కోనేరు వాళ్ళకి సంబంధించింది. ఆ కోనేరు వాళ్ళ బిల్డింగ్ సంబంధించిన మనవాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. అదే దాన్ని పట్టుకొని కోనేరు రంగారావు మనవడు అని చెప్పేసి కోనేరు సతీష్ బాబు పేరు తీసుకొచ్చారు. అప్పుడు మా తాతగారు మంత్రిగా ఉన్నారు. 2004, 2009లో మా తాతగారు మంత్రిగా ఉన్నారు. మా తాతగారిని డ్యామేజ్ చేయడం కోసం, గవర్నమెంట్ డ్యామేజ్ చేయడం కోసం నన్ను ఉపయోగించుకున్నారు. అది అంటే పొలిటికల్గా చూసుకున్నప్పుడు కూడా, కానీ ఎవరైతే చనిపోయిందో ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా ప్రధానంగా మీ పేరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా సిబిఐ కేసు విచారణ వచ్చినప్పుడు కూడా కోనేరు సతీష్ ఇందులో ఉన్నాడు, అందుకని అతను కాపాడారు. కాబట్టి ఈరోజు సత్యంబాబు నిర్దోషి అని ఓ పక్కన కోర్టు ప్రకటించినప్పుడు కూడా వాడు మాత్రం నిర్దోషిగానే చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే మీరు ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళకి మాట పడుతున్నారు, మదన పడుతున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరేం చెప్పదలుచున్నారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిబిఐ వరకు వచ్చింది, ఇప్పటి వరకు ఎంతమంది పోలీసులు మిమ్మల్ని విచారించారు, మీరేం చెప్పగలుగుతారు తల్లిదండ్రులకు కానీ ప్రజలకు కానీ? ఫస్ట్ సిబిఐ విచారణ నేను స్వాగతిస్తున్నా అండి. కోర్టు సిబిఐకి ఇచ్చినప్పుడు నేను సంతోషించాను. ఇప్పుడు కన్నా మేము నిర్దోషులుగా తేల్తామని సంతోషించాను. ఎప్పుడైతే సత్యంబాబుని నిర్దోషం అని చెప్పేసి విడుదల చేశారు, మళ్ళీ నింద నా మీదకే వచ్చింది. గతంలో సత్యంబాబు దోషం తేలినప్పుడు నింద కొద్ది గొప్ప పోయినట్టు అప్పుడు మేనేజ్ చేసామన్నారు, నింద కొద్ది గొప్ప పోయింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ నింద నా మీదకే వచ్చింది. ఈ 2007 నుంచి 2019 వరకు మానసిక శోభ అనుభవిస్తున్నాం మేము. ఇప్పుడు స్వాగతిస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీని స్వాగతిస్తున్నాం. వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీ చేసుకున్నా నేను కోఆపరేట్ చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. ఇవాళ పొద్దున 7 గంటల నుంచి 7:30 నుంచి మీ దాదాపు 12 గంటల పాటు విచారణ జరిగింది. ఎటువంటి మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నించారు, అలాగే ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? పెద్దగా ప్రశ్నలు ఏమీ లేదు. మీరు ఎక్కడున్నారు, ఏంటి, మీ మదర్ ఎప్పుడు చనిపోయారు అని చెప్పేసి అడిగారు. పెద్ద విచారణ. నా ఐడి కార్డ్స్ అవి తీసుకున్నారు, నా ఆధార్ కార్డ్స్, నా పాన్ కార్డ్స్ అవి తీసుకున్నారు. తీసుకొని ఇంకా మన హార్డ్ డిస్క్ ఒకటి తీసుకున్నారు, 2 VCDలు తీసుకున్నారు, ఒక CD తీసుకున్నారు, 2 టెలిఫోన్ డైరెక్టరీలు తీసుకున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మీరు ప్రధానంగా ఈ సిబిఐ మీ దగ్గర కొన్ని సీజ్ చేయడంతో పాటు మిమ్మల్ని వివిధ రకాలుగా ప్రశ్నించింది. ఇప్పుడు ఈ రోజుతో విచారణ ముగిసిందని చెప్పి అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఈ 12 ఏళ్ళుగా ఇట్లా మానసిక శోభ ఎదుర్కొన్న మీరు ఇప్పుడు కూడా మీ పేరు ప్రస్తావిస్తున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు కానీ, మిమ్మల్ని అనుమానిస్తున్న ప్రజలకు కానీ మీ వైపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? చివరికి నేను నిర్దోషిగా తేల్తా అని చెప్పదలుచుకున్నా. ఏ పరీక్ష చేసినా, ఏ పరీక్షకి వాళ్ళు పిలిచినా సరే నేను సిద్ధపడతా. ఎప్పుడు సిద్ధపడతా? నార్కో అనాలిసిస్ కూడా సిద్ధపడతా. ఎప్పుడు సిద్ధపడతా? నేను నార్కో అనాలిసిస్ చేసినా నేను నిర్దోషానే తేల్తాను. ఎప్పుడు సిద్ధపడతాను? నాకు బహిరంగ క్షమాపణ బహిరంగ సభలు పెట్టి నేను సతీష్ బాబుని అనవసరంగా దోషి అని చెప్పేసి పేర్కొన్నా, నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలి, పేపర్కి చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. నార్కో అనాలిసిస్ చేసేటప్పుడు మీరు లైవ్ పెట్టినా నేను సిద్ధమే. ఇదే అండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా కోనేరు సతీష్ గారు చెప్తున్నారు, ఈ మొత్తం ఘటనపై తాను నిర్దోషి అని
ఆ, అందరూ కూడా అర్థం చేసుకోవాలంటే అవసరమైతే నార్కో అనాలిసిస్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని. దీనికి అయితే ఇప్పటివరకు తన మానసికంగా వేధించిన అయేషా మేర తల్లిదండ్రులు కానీ అయితే ఎవరైతే ఆరోపిస్తున్నారో వారందరూ కూడా తన బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు అవసరమైతే నష్టపరిహారం కూడా అందజేసేందుకు వారి సిద్ధమైతే నేను నార్కో అనాలిసిస్కి సిద్ధమని చెప్తున్నారు. ఏదైనా సిబిఐ విచారణ స్వాగతిస్తున్నామని, అందులో పూర్తి వాస్తవాలు వెల్లడించడంతో పాటు తాను నిర్దోషిగా ప్రజలందరూ కూడా తెలుస్తుందనే నమ్మకాన్ని ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో తేజతో వరప్రసాద్, ఏవీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.